మిత్రులారా, మన తెలుగులో ఒక సామెత ఉందండి. భర్త కొట్టినందుకు కాదు, తోటి కోడలు చూసినందుకే ఒక ఇల్లాలకి కోపం వచ్చిందట. ఈ సామెత 100% అప్లై అవుతుంది నాగేశ్వరరావు గారి మీద, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద జరుగుతున్నటువంటి ఇది దాడి అనండి, ఆయన మీద పెట్టినటువంటి కేసులు అనండి, ఆయన వ్యవహారం అంతా చూస్తుంటుంటే ఈ సామెతను పూర్తిగా మనం అప్లై చేయొచ్చు అనమాట. ఆయన ఏం చెప్పాడు, అమిత్ షా జనసేన నాయకుడికి ఏం చెప్పాడో ఈయనకి తెలిసింది. తెలియడానికి అవకాశం ఎక్కడిది అంటే, సీనియర్ జర్నలిస్టులు, దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు, విశ్లేషణలు చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి కబుర్లు అందించేటటువంటి వాళ్ళు ఉంటారు. మీరు ఎంత కంచు కోటలో కూర్చోబెట్టి మీటింగులు చెప్పినా వీళ్ళకి మిత్రులు అందులో ఉంటారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు వార్తల్ని మోస్తారు. కాబట్టి సరే అంటే అన్నాడండి అమిత్ షా గారు. ఆ విషయాన్ని మేము చర్చించుకున్నామండి లోపల. ఈ విషయాన్ని మీరు ఎందుకు చెప్పాలి? అది కదా కోపం వీళ్ళకి, జనసేన వారికి. సో తెలుగుదేశానికి కోపం ఏమిటాయి అంటే, ఇదిగో తెలుగుదేశానికి జనసేనకి మధ్య జగన్మోహన్ గారు మనకి దీర్ఘకాలిక మిత్రుడు, చంద్రబాబు మనకి స్వల్పకాలిక మిత్రుడు, అంటే ఇన్స్టెంట్ ఫ్రెండ్ అన్నాడంట. సో ఆ దీర్ఘకాలిక మిత్రుడిని దూరం చేసుకోకూడదని చెప్పేసి అమిత్ షా గారు మన జనసేనానికి చెప్పినట్టు, ఆయన వచ్చి తన కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి అందరికీ ఆయన చెప్పినట్టు, సో ఈ విషయాన్ని అంతటినీ కూడా ఇక్కడ చర్చించినట్టు లోకల్గా, ఆ విషయం బయటికి పొక్కి నాగేశ్వర్ గారికి చేరినట్టు ఆయన చెప్పిన మాటల ద్వారా మనకు అర్థమవుతుందన్నమాట. ఇది నిజంగా అమిత్ షా అన్నటువంటి మాట 100% సత్యమే అయి ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది అందరికీ తెలుసు. కేవలం విశ్లేషకులకు, మేధావులకు, జర్నలిస్టులకు, రాజకీయ నాయకులకు మాత్రమే కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారికి, జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఏమిటో, ఆ సత్సంబంధాలకి అసలైనటువంటి కారణం ఏంటో, ఇవన్నీ కూడా అతి మామూలు వ్యక్తికి కూడా తెలిసినటువంటి సత్యం అండి ఇది. కానీ సత్యమే అయినా నువ్వెందుకు చెప్పాలనేది వాళ్ళ పాయింట్ అన్నమాట. ఇబ్బంది, అది వాళ్ళకి ఇబ్బంది కలిగించింది. ఇప్పుడు మన పెద్దవాళ్ళు అన్నారండి, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం అని. అంటే సత్యమే చెప్పు, అది ఎదుటివారికి ఇష్టమైన సత్యం అయి ఉండాలి. ఒకవేళ సత్యం అయినప్పటికీ ఎదుటివారికి కష్టం కలిగించేటటువంటిది అయితే ఆ సత్యాన్ని చెప్పొద్దు అని అన్నారు. కానీ అది అందరికీ వర్తించదు. ముఖ్యంగా రచయితలకు కానీ, జర్నలిస్టులకు కానీ వర్తించదు. ఎందుకంటే ఇలాగ అందరినీ పొగుట్టుకుంటూ పోతే మనం సత్యం తెలిసి ఉండి కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందిలే అని చెప్పకుండా కూర్చుంటే ఇంకా అదెందుకు ఆ జర్నలిజం సంకనాకనం? ఎవరి కోసం ఆ జర్నలిజం? కాబట్టి తనకు తెలిసినటువంటి సత్యాన్ని చెప్పడం అనేటటువంటిదే ఆరోగ్యకరమైనటువంటి జర్నలిజం. ముఖ్యంగా దశాబ్దాలుగా జర్నలిజంలో ఉంటున్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వర్. ఎవరి పక్షాన ఆయన నిలబడి దశాబ్దాలుగా ఏమి విశ్లేషణ చేస్తున్నాడో మనకు తెలుసు. ప్రజల పక్షాన నిలబడినటువంటి మేధావి, ప్రజల పక్షాన ప్రశ్నించేటటువంటి మేధావి, తన జ్ఞానాన్ని, తన అపారమైనటువంటి అధ్యయనాన్ని అన్నింటినీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులకు మేళవించి అక్కడ నుంచి కొన్ని సూత్రాలను బయటకు తీసి మనకు చెప్పేటటువంటి మేధావి కాబట్టి ఆయన చెప్తాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందయ్యా అంటే, సత్యమే అయినప్పటికీ కూడా, అది నీకు తెలిసింది నిజమే అయినప్పటికీ కూడా, ఇదిగో మా కూటమిలో కలహం పుట్టించేటటువంటి మాట కదా అది అని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది కలిగిందనమాట. సరే, ఇది కూడా కరెక్టే, నిజమే. వాళ్ళది ఒక కూటమి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి కదా. ఇప్పుడు బీజేపీ వారి కారణంగా ఈ జనసేన, తెలుగుదేశం కొట్టుకుంటే మరి ఇంకా కొంతకాలం పరిపాలన చేయాలి కదా. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పినటువంటి వ్యాఖ్య నిజమైతే జనసేన పార్టీ వాళ్ళు మనం జగన్మోహన్ రెడ్డే మనకి ఎప్పటికైనా సరే కావలసినటువంటి మిత్రుడు అని వీళ్ళందరూ అనుకున్నట్టు, కాబట్టి ఈ తెలుగుదేశంతో ఇది తాత్కాలికమైనటువంటి పొత్తే అని వీళ్ళు నమ్మినట్టు,
ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి ఈ విధంగా అర్థం చేసుకునేటట్టుగా కలరింగ్ వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఇబ్బంది పడడంలో కూడా తప్పు లేదండి. వెంటనే వాళ్ళు తమ ఇబ్బందిని ఎక్స్‌ప్రెస్ చేశారు. తమ నిరసన తెలియజేశారు. సో తెలియజేసిన వెంటనే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన వ్యాఖ్యలను నేను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నానని చెప్పారండి. యాక్చువల్‌గా ఆయన చేసినటువంటి వ్యాఖ్య మీద నిరసన వ్యక్తం చేయడం సరే, దాన్ని ఖండించడం సరే, కానీ ఆ ఖండనలు, ఆ నిరసనలు ఎంత నీచమైన, నికృష్టమైనటువంటి, హేయమైనటువంటి, అవహేళనతో కూడినటువంటి, దారుణమైనటువంటి ఆ ఖండనలు సాగాయో సోషల్ మీడియాలో, ఆయన వ్యక్తిత్వాన్ని హరించేటటువంటి వ్యక్తిత్వం మీదే సాగినటువంటి దాడిగా సాగుతున్నాయో, మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ కానీ అందరు అఫీషియల్ అకౌంట్స్లో ఆ విధమైనటువంటి ఆయన పట్ల ఆయన్ని పేటీఎం కానీ ఏది ఇక నికృష్టమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎలా సాగినాయో మనందరికీ తెలుసు. ఇక్కడ ప్రాబ్లం ఏమిటయ్యా అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది వాళ్ళకుంది. ఆ ఇబ్బంది రీత్యా వాళ్ళు ఆ మాటలు ప్రొఫెసర్ నాగేశ్వర్ని ఖండిస్తున్నారు. కానీ లోపాయికారిగా ఆలోచిస్తే ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పింది 100కి 100 సత్యము. అది జగమెరిగిన సత్యము. ఇవాళ కాదు, మరో 2 సంవత్సరాల తర్వాత జరిగేది కూడా ఇదే. అలాగే కానీ జరిగితే రేపు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పింది నిజమైతే వీళ్ళందరూ కూడా నాగేశ్వర్ని తిట్టినటువంటి వాళ్ళు, నాగేశ్వర్ని విపరీతంగా దారుణంగా దూషించినటువంటి వాళ్ళు వచ్చి ఆయన కాళ్ళ మీద పడతారు అప్పుడు. సో సత్యాన్ని దాచేయండి, సత్యాన్ని చెప్పకండి అనడానికి లేదు. సో ఆయన ఉపసంహరించుకుని నీకు ఇబ్బంది కాబట్టి ఉపసంహరించుకున్నానని ఆయన చెప్పాడు కాబట్టి మీరు కేసులు పెట్టడం అనేటటువంటిది అన్యాయం. కేసుల్ని ఉపసంహరించుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి పెద్ద మనిషి, అపారమైనటువంటి జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వ్యక్తి, ఆయన ప్రజల పక్షాన్ని నిలిచి ప్రశ్నించేటటువంటి, ప్రభుత్వాన్ని నెగ్గదీసేటటువంటి వ్యక్తి. సరే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో, వ్యాఖ్యల్లో ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఖండించవచ్చు. మీరు చెప్పింది తప్పు అని ఖండించవచ్చు. నీకు సాక్ష్యాలు చూపించు అని అడగొచ్చు. అదంతా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జరగాల్సినటువంటిది ఇంత విషపూరితమైన వాతావరణంగా మార్చివేయడం అనేటటువంటిది ఎవరికీ కరెక్ట్ కాదు. జర్నలిస్టులు ఎవరు కూడా ఈ విధంగా అయితే నోరు విప్పలేరు, ప్రశ్నించలేరు, సరైనటువంటి విశ్లేషణ, హృదయాన్ని పూర్తిగా విప్పి విశ్లేషణ చేయలేరు. భయపడుతూ బ్రతకాలి, భయపడుతూ మాట్లాడాలి. ఏం మాట మాట్లాడితే తప్పు, ఏం మాట మాట్లాడితే ఒప్పో ఏమిటో అనేటటువంటిది నిత్యం కూడా గజగజలాడిపోవాలన్నమాట. కేంద్రంలో ఆల్రెడీ తమకు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వాళ్ళందరూ కూడా దేశద్రోహులే. వాళ్ళందరినీ జైళ్లలో పెట్టేటటువంటి ప్రక్రియ అక్కడ ఒకటి సాగుతుంది. అలాంటి వాతావరణమే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వచ్చి కూర్చుందా ఏమిటి అనేటటువంటిది ఇన్ని దశాబ్దాలుగా అపారమైనటువంటి అనుభవంతో ప్రజల పక్షాన్ని మాట్లాడుతున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్కి దిక్కు లేకపోతే అలాంటి వాడు ఇంకే ఎలాంటి ఎవరికైనా సరే ఏమి స్వాతంత్ర్యం ఉంటుంది, ఏమి స్వేచ్ఛ ఉంటుంది, ఇంకెవరైనా సరే మనసు విప్పి ఎలా మాట్లాడగలుగుతారు? సో ఆయన తన వ్యాఖ్యని ఉపసంహరించుకున్న తర్వాత కూడా ఇంత డ్రామా ఎందుకు? నిన్నంతా కూడా ఆయన్ని అరెస్ట్ చేయడానికి 5-6 వాహనాల్లో పోలీసులు ఏకంగా 40-50 మంది వచ్చేస్తున్నట్టు అది హడావిడి చేశారు. ఆయన తన భద్రతకు రక్షణ కల్పించాల్సిందిగా అని చెప్పి డీజీపీని కలుసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇంత దారుణమైనటువంటి ఈ విధమైనటువంటి వాతావరణం ఎందుకు క్రియేట్ అయింది? అందరూ ఆలోచించుకోవాలి. అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆలోచించుకోవాలి. దేన్ని తెగేదాకా లాక్కూడదు. ఇది ఆఖరికి 2 రాష్ట్రాల మధ్య ఒక ఘర్షణలాగా కూడా మారిపోయేటటువంటి ప్రమాదంగా ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఎంతవరకు స్పందించాలి, ఎంతవరకు మనం ఎదుటి వాళ్ళని ఖండించాలి, ఏమిటి, ఎవరి పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం, ఎవరి పట్ల అవతల ఉన్నటువంటి వ్యక్తి ఏమిటి, ఆయన మొత్తం లెగసీ ఏంటి, ఆయన జీవితం ఏంటి, ఇట్లాంటివి కూడా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలి. అంతేగాని ఒక్క మాట ఆయన ఏదో అన్నాడని చెప్పేసి మొత్తం ఆయన జీవితాన్ని మొత్తాన్ని కూడా అంధకారంలోకి తోసేయడాన్ని చూడడం అనేటటువంటిది చాలా తప్పు మిత్రులారా. దీన్ని ప్రతి జర్నలిస్టు ఖండిస్తాడు, ప్రతి జర్నలిస్టు ఖండించాలి. నాట్ ఓన్లీ జర్నలిస్ట్ అండి, రచయితలైనా, కళాకారులైనా, రాజకీయ నాయకులైనా, కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే ఖండించి తీరాల్సిందే. ఇది తప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుని సరిదిద్దుకుంటే మంచిది. లేకపోతే ఆ తప్పు నిప్పులాగా వాళ్ళనే కాల్చేటటువంటి ప్రమాదం ఉందన్నమాట. థ్యాంక్ యూ.